'పుష్ప 2' ఓటీటీలో రిలీజ్ అయ్యి దుమ్ము దులిపేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ అయితే అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పాలి వరల్డ్ వైడ్. కొన్ని ఫారిన్ లాంగ్వేజెస్‌లో కూడా ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వదిలినట్టు తెలుస్తుంది. అందుకని స్ట్రీమింగ్ మినిట్స్ అయితే భారీ స్థాయిలో వస్తున్నాయనే చెప్పాలి. కామెంట్లు కూడా దీనికి సంబంధించి అదిరిపోయే రేంజ్‌లో వస్తున్నాయి. కొంతమంది మార్వెల్ మూవీస్ అనేది 'పుష్ప 2' మూవీని చూసి నేర్చుకోవాలి అనేది ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ పెడతాడు. ఇటువంటి ఆస్కార్ అవార్డ్స్ అయితే ఈ మూవీకి రావాల్సి ఉంటుందని కొంతమంది కామెంట్ పెడతారు. ఇట్లా ఎవరికి వారు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. అంటే ఫైనల్‌గా మూవీ అద్భుతంగా వాళ్ళకి నచ్చింది అనేది తెలుస్తుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో వచ్చేటువంటి మూవీస్ ఈ మధ్య నాసి రకంగా తయారయ్యాయి. గ్రాఫిక్స్ బాగా లేదు. అసలు ఉండటం లేదు అనేది చాలామంది చెప్పుకొచ్చారు. ఈ 'పుష్ప 2' మూవీలో ఉన్నటువంటి గ్రాఫిక్స్ ఇందులో పెట్టాల్సి ఉంటుంది. ఆ స్టాండర్డ్స్‌లో ఉన్నాయని కొంతమంది చెప్పుకొచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తున్నాయి. అందువల్ల ఈ మూవీ మాత్రం మంచి క్రెడిబిలిటీ అయితే సొంతం చేసుకుంది నెట్‌ఫ్లిక్స్‌కి. అందువల్ల 270,00,00,000 పెట్టి మరి ఈ మూవీని తీసుకోవడం జరిగింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. ఇటువంటి అద్భుతమైన మూవీస్ రేర్‌గా వస్తుంటాయి కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌కి అదృష్టం అనే చెప్పాలి. అటు థియేటర్స్‌లో గాని, ఇటు ఓటీటీలో గాని అద్దరగొట్టేస్తుంది కాబట్టి ఈ మూవీ ఒక పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంది. ఈసారి పాన్ ఇండియన్ స్టార్ కాస్త పాన్ వరల్డ్ స్టార్ అయిపోతాడు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. పైగా నెక్స్ట్ 'త్రివిక్రమ్‌తో' కాబట్టి చెప్పాల్సిన పని లేదు.